ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాగ్మూలంలో సంచలన విషయాలు చెప్పారు. బీఆర్ఎస్ కి ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు చెప్పారు రాధాకిషన్ రావు. అయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజుపై రాధాకిషన్ రావు నిఘా పెట్టినట్లు చెప్పారు. కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా పెట్టానని రాధాకిషన్ రావు వాగ్మూలం ఇచ్చారు. అలాగే తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైన కూడా నిఘా పెట్టానని రాధాకిషన్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపైన కూడా నిఘా పెట్టామని రాధాకిషన్ రావు సంచలన విషయాలనైతే బయటపెట్టారు. అంతేకాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లను ట్యాప్ చేశామంటూ రాధాకిషన్ రావు పోలీసులకు క్లారిటీ ఇచ్చేశారు. ఇక జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నరసింహరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. వీరితోనే కాదు, బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరులు, అలాగే మీడియా యజమానుల ఫోన్ను ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. అదే కాకుండా ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని వాట్సాప్, స్నాప్చాట్లో మాట్లాడిన వారి వివరాలను సేకరించామని రాధాకిషన్ రావు చెప్పారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ ను ప్రణీత్ రావు విశ్లేషించారని, హరీష్ రావు ఆదేశాలతోనే ఓ మీడియా యజమాని ప్రణీత్ రావుతో డైరెక్ట్ గా టచ్ లోకి వెళ్లారని, మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతోనే పలువురి ఫోన్లు ట్యాప్ చేశామని రాధాకిషన్ చెప్పారు. తెలంగాణ ఎన్నికలకు ముందు అంటే అక్టోబర్, నవంబర్ నెలల్లో వీఐపీల సమాచారాన్ని ఓ మీడియా యజమాని ప్రణీత్ రావుకి అందించారని, అలా కాంగ్రెస్, బీజేపీ నేతలకు ధన సహాయం చేసే వారిపై నిఘా పెట్టగలిగామని, బీఆర్ఎస్ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని ప్రణీత్ రావు టార్గెట్ చేశారని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాధాకిషన్. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో మరో కోణం వెలుగు చూసింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో అప్పటి చేవెళ్ల ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో బీజేపీ నేతల మాటలను, దృశ్యాలను రికార్డ్ చేయడానికి అత్యంత ఖరీదైన కెమెరాలను కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ కెమెరాలను ఢిల్లీ నుంచి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను తప్పించడానికి కౌంటర్ గా ఈ కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ ను ఇరికించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఫామ్ హౌస్ లో బీజేపీ నేతల కాల్ రికార్డింగ్ చేయడానికి పెద్ద ఎత్తున సొమ్మును వెచ్చించినట్లు విచారణలో తేలింది. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన రాధాకిషన్ స్టేట్మెంట్ లో మరోసారి సంచలన విషయాలైతే బయటపడ్డాయి. గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేశారని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, ఆడియో డివైజర్లను ప్రభాకర్ కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. సంబంధించి రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కొన్ని ఆసక్తికర విషయాలైతే బయటకు వచ్చాయి. ఇంతకీ అవి ఏంటి అనే వివరాలను మా ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు.
అశోక్ రెడ్డి చెప్పండి, ఎవరైతే రాధాకిషన్ ఉన్నారో ఆయన వాంగ్మూలంలో కొన్ని విషయాలు కూడా బయటకు రావడం జరిగింది. సో బీఆర్ఎస్ కి ఇబ్బందిగా ఉన్న నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు. ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, డీటెయిల్స్ ఏంటి? సో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు ఏదైతే మాజీ డీజీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో చాలా వరకు ఏదైతే ఆ పార్టీలో ఉన్న వారికి కానీ లేదా వేరే పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్య నేతలపైన ఫోన్ ట్యాపింగ్ జరిపిందంటూ అయితే రాధాకృష్ణరావు ఆయన స్టేట్మెంట్లో ఒప్పుకున్నారు. అందుకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి పడని వ్యక్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీలో ఉన్న ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఎవరైతే రాధాకృష్ణరావు నిఘా కడియం శ్రీహరి ఉన్నారో, కడియం శ్రీహరికి తో ఉన్న రాజయ్యతో విభేదాలు కానీ, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్న శంభూపూర్ రాజాపై, అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి దంపతుల్లో విభేదాలు ఉన్నాయి. అందుతో వారిపైన కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయనకు సన్నిహితులుగా ఉన్న ఎవరైనా సరే వారిపైన కూడా నిఘా పెట్టి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తిన్మార్ మల్లన్న ఫోన్లతో పాటు అదేవిధంగా జానారెడ్డి కొడుకు రఘువీరెడ్డి, వంశీకృష్ణ ఏదైతే అచ్చంపేట ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన పైన కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. కవంపల్లి సత్యనారాయణ, బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందరు, అదేవిధంగా ఎంపీ అరవింద్, సో వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆయన స్టేట్మెంట్లో వెల్లడించారు. సో ఓవరాల్గా కేవలం వీళ్ళే మాత్రం కాదు, మీడియా సంబంధించిన యజమానులే కానీ, విధంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అత్యంత సన్నిహితులైన బిజినెస్ మ్యాన్లు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు అనుమానం వస్తే వారి మీద నిఘా పెట్టి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం, వాళ్ళకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్లు, ఈమెయిల్ చాటింగ్లు వాటన్నిటిని నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంటే కాస్ట్లీ ఎక్విప్మెంట్ బయట దేశాల నుంచి తెప్పించి వీరిపైన నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. ఆయన స్టేట్మెంట్లో కూడా ఆ విధంగా వెల్లడించారు. అదేవిధంగా ఏదైతే మొయినాబాద్ కేసు చూసుకుంటే, మొయినాబాద్ కేసులో ఎమ్మెల్యేల వ్యవహారం, ఎమ్మెల్యేల కొనుగోలు బీజేపీ ప్రయత్నం చేసింది. ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డిని అప్రోచ్ అయ్యారు. సో ఆ సందర్భంగా ఆయన పైన నిఘా పెట్టిన సందర్భంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలక విషయాలు వెలుగు వచ్చాయి. ఆ సమయంలో కవిత కేసు, లిక్కర్ కేసు నడుస్తుంది. కవిత కేసును తప్పించేందుకు బిఎల్ సంతోష్ ఏదైతే బీజేపీ ఉన్నారో అతన్ని అరెస్ట్ని, అదేవిధంగా దాని ద్వారా కవిత కేసుని ఏదైతే పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించారంటూ ఆయన స్టేట్మెంట్లో వెల్లడించారు. సో ఓవరాల్గా అయితే ఇది ఒక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన అనేక విషయాలు వస్తూనే ఉన్నాయి. గతంలో కూడా అనేక విషయాలు వచ్చాయి. ఇప్పుడు రోజుకో స్టేట్మెంట్లో రోజుకో విషయాలు బయటకు ప్రధానంగా ఈరోజు రాధాకృష్ణరావు స్టేట్మెంట్లో మాత్రమే ఇది ఒక సంచలన విషయాలని చెప్పుకోవచ్చు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూస్తుంటే ప్రధానంగా ఎవరైతే బీఆర్ఎస్కి అడ్డుగా వస్తున్నారో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు పై విమర్శలు చేస్తున్నారో, అది సోషల్ మీడియా వేదిక కానీ, బహిరంగ కానీ, ఏ విధంగా అయినా కానీ వారిపైన నిఘా పెట్టాలి, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయాలి, వాళ్ళని ఎక్కడిదక్కడ అడ్డుకోవాలి, వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ అయింది, వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఎవరెవరిని కలుసుకుంటున్నారు, సో ఇవన్నిటినీ ఎప్పటికప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు రికార్డ్ చేసి ఎప్పటికప్పుడు మంత్రి హరీష్ రావు సూచనల మేరకు ఇవన్నీ జరిపినట్లు ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే ఈ కేసులో ఇది ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి రాబోయే కాలంలో మళ్ళీ ఇంకా ఎన్ని ఈ కేసులో ట్విస్ట్ వస్తాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది. అశోక్, ఇప్పుడు ఈ నేపథ్యంలో మరి రాజకీయ నేతల నుంచి స్పందన ఎలా ఉంది, వారు ఏమంటున్నారు ఓవరాల్గా దీనికి సంబంధించి? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీజేపీ నాయకులు కానీ దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి. ఇది కేవలం ఒక ఆఫీసర్లు మాత్రమే ఇది ట్యాప్ చేయలేదు. ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకులు, వాళ్ళ వెనుక అధికారంలో ఉన్న పార్టీ నేతలు, ముఖ్యమంత్రి లాంటి స్థాయి నేతలు చెప్తే మాత్రమే వీళ్ళు చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఎంక్వైరీ జరపాలంటూ ప్రధానంగా అటు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నాయకులు, బీజేపీ నాయకులు అయితే ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా
విచారణ చేపడుతూ ఉంది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి. సో డీసీపీ ఇప్పుడు అయితే రాధాకిషన్ రావును కూడా స్టేట్మెంట్లో వెలుగులోకి వచ్చిన విషయాలు చూస్తుంటే ఖచ్చితంగా దీనిపైన బీజేపీ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు అయితే మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే బీజేపీ నాయకులు బండి సంజయ్ కానీ అరవింద్ కానీ ఈటెల రాజేందర్ అయినా కానీ ఇంకా ఇతర ముఖ్య నేతల ఫోన్లు ట్యాపింగ్ జరపడము, తర్వాత అంతకుముందు కాంగ్రెస్ సంబంధించిన రేవంత్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులను, వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు, వాళ్ళకు మద్దతుదారులను వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా కానీ బయట కానీ ఎక్కడ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో ఫైనాన్షియల్గా కానీ ఇతర వ్యవహారాల్లో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశారు. సో కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఇంకా వాళ్ళు ఎంక్వైరీ జరిపే అవకాశం ఉంది. వాళ్ళు ఇంకా ప్రధానంగా దీనిపైన ఇంకా ఎవరెవరు ఉన్నారు, ప్రధానంగా కేవలం ఈ ఆఫీసర్ స్థాయిలో జరిగింది కాదు, దానిపైన ఎవరున్నారు, మంత్రులు ఉన్నారా, గత మంత్రులు ఉన్నారా, ముఖ్యమంత్రులు ఉన్నారా, సో ఎవరున్నారో వారందరినీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలంటూ వాళ్ళు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.